ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. ఈరోజు మనం వివిధ వార్తాపత్రికలు వచ్చిన ముఖ్యమైన వర్తమానాంశాల గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొదటిది, భారతదేశం వాణిజ్య రాజధాని అయిన బొంబాయి నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన బొంబాయి ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జనవరి 12, 2024లో ప్రారంభించనున్నారు. బొంబాయిలోని సెవిరి నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నహావా సేవను కలుపుతూ మొత్తం 21,200 కోట్ల వ్యయంతో 6 లైన్లుగా దీన్ని నిర్మించారు. మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం కూడా చేశారు. బొంబాయి, నవీ ముంబై మధ్య ప్రయాణం ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా ఈ కొత్త వంతెన ద్వారా 15 నుంచి 20 నిమిషాల వరకు చేరుకోవచ్చు. మొత్తం దీని యొక్క పొడవు 21.8 కిలోమీటర్లు కాగా మొత్తం 16 కిలోమీటర్లు ఈ యొక్క వంతెన అరేబియా సముద్రంపై కలదు. అయితే దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనగా ఈ యొక్క అటల్ సేతుకు గుర్తింపు లభించింది. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ని అధిగమించి మైక్రోసాఫ్ట్ సరికొత్త ఘనత సాధించింది. 2021 సంవత్సరం తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే 0.9% కిందకు దిగజారింది. జనవరి నెలలో యాపిల్ షేర్ల విలువ 3.3% తగ్గితే మైక్రోసాఫ్ట్ స్క్రిప్ట్ 1.8% రాణించడంతో ఇందుకు ఉపకరించింది. ప్రస్తుతం $2,871 ట్రిలియన్ మార్కెట్ విలువతో యాపిల్ 2వ స్థానానికి పరిమితం అవ్వగా $2,875 ట్రిలియన్ మార్కెట్ విలువతో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఆవిర్భవించింది. 2వ స్థానంలో యాపిల్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్, గాజాలో ఇజ్రాయెల్ దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసిన దక్షిణాఫ్రికా తన యొక్క వాదనలను జనవరి 11, 2024 గట్టిగా వినిపించింది. ఇజ్రాయెల్ చర్యను మానవ సంవహనంగా భావించి యుద్ధ నేరంగా పరిగణించాలని దక్షిణాఫ్రికా ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో కోరింది. తన వాదనకు మద్దతుగా 84 పేజీల అఫిడవిట్ను దక్షిణాఫ్రికా సమర్పించింది. నెదర్లాండ్లోని ది హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం కలదు. ఈ యొక్క న్యాయస్థానంలో 2 రోజుల విచారణకు కోర్టు గురువారం ప్రారంభించింది. ఇజ్రాయెల్ది మానవ ఆహ్వానమే అని, గాజాలో చాలా ప్రాంతాలను అది విధ్వంసం చేసిందని, అందుకే 1948లో మానవ ఆహ్వానంపై చేసుకున్న ఒప్పందం ప్రకారం రూలింగ్ ఇవ్వాలని దక్షిణాఫ్రికా ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరింది. దీనికి సంబంధించి ఈ రోజు వార్తాపత్రికల్లో ప్రముఖంగా ఈ యొక్క వార్త రావడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో ఎర్ర సముద్రంపై ఈ హౌతీ దాడులు అధికమవడంతో యుఎన్ఓ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎర్ర సముద్రంలో సరుకులు రవాణా నౌకలపై హౌతీ దాడులను ఖండిస్తూ జనవరి 9, 2024 యుఎన్ఓ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. హౌతీలు వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేసింది ఈ యొక్క యుఎన్ఓ భద్రతా మండలి. అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలిగించే చర్యలు ఆపాలని, నౌకల ప్రయాణ హక్కులను గౌరవించాలని, ప్రాంతీయ శాంతి భద్రతకు అడ్డు తొలగవద్దని ఈ యొక్క తీర్మానాన్ని ప్రతిపాదించింది. తీర్మానానికి అనుగుణంగా 11 దేశాలు ఓటు వేయగా వ్యతిరేకంగా ఏ దేశం ఓటు వేయలేదు. 4 దేశాలు ఈ యొక్క తీర్మానానికి గైహాజరయ్యాయి. ఈ యొక్క తీర్మానాన్ని అమెరికా, జపాన్ను ప్రతిపాదించగా యుఎన్ఓ భద్రతా మండలి ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం జనవరి 11, 2024 స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులను ప్రకటించింది. ఈ యొక్క అవార్డుల్లో మొదటి 10 ర్యాంకుల్లో ఇండోర్ మరియు సూరత్ సంయుక్తంగా మొదటి ర్యాంకును పంచుకున్నాయి. 3వ ర్యాంకును నవీ ముంబై, 4వ ర్యాంకు విశాఖపట్నం, 5 భోపాల్, 6 విజయవాడ, 7 న్యూఢిల్లీ, 8 తిరుపతి, 9 గ్రేటర్ హైదరాబాద్, 10వ స్థానంలో పూణే కలదు. బాటం ప్లేస్లో కోల్కతా, అస్నోల్, హౌరా కలవు. అలాగే రాష్ట్రాల పరంగా మొదటి స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో ఛత్తీస్గఢ్ కలదు. అలాగే ది మోస్ట్ ఇంప్రూవ్డ్ నగరాల్లో పనాజీ మొదటి స్థానంలో కలదు. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకు సంబంధించి రాబోయే పరీక్షల్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అభ్యర్థులు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవార్డులను క్షుణ్ణంగా చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్లకు సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ఒక నివేదికను విడుదల చేసింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు 2024లో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్లుగా ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ పేర్కొంది. ఈ దేశాల పాస్పోర్ట్ ఉన్నవారు 194 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీకి ఉందని ఈ యొక్క ఇండెక్స్ పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఈ యొక్క ఇండెక్స్ ను రూపొందించడం జరిగింది. గత 5 ఏళ్లలో జపాన్, సింగపూర్ దేశాలు మాత్రమే తొలి స్థానంలో ఉండగా ఈసారి ఈ యొక్క ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు ఈ యొక్క అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అయితే భారతదేశం ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ర్యాంకింగ్ లో 80వ స్థానంలో కలదు. మరి ఈ యొక్క భారతదేశం పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు 62 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ పొందగలరు. ఉజ్బెకిస్తాన్ కూడా 80వ స్థానంలో కలదు. మన పొరుగునున్న పాకిస్తాన్ ఈ లిస్ట్ లో 101వ స్థానంలో కలదు. ఈ యొక్క దేశం 34 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ
మీకు ఉంటుంది. వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ చిట్ట చివరన కలదు. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 5వసారి షేక్ హసీనా జనవరి 11, 2024 ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడైన షేక్ షహబుద్దీన్ షేక్ హసీనా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఓకేనా. సో ఇవి ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైన వర్తమాన అంశాలు. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.